ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అథారిటీకి సంబంధించిన వాళ్ళు ఈరోజు కవిత గారి ఇంట్లో కవిత గారిని విచారణతో పాటు సోదాలు నిర్వహించే దానికోసము వచ్చినారనేది కొంత సమాచారం ఉన్నది. పర్మిషన్ అడిగినాము, లీగల్ అసిస్టెన్స్కి మేము పర్మిషన్ అడిగినాము. కవిత గారికి లీగల్ అసిస్టెన్స్ అవసరం ఉంటుంది. వీ విల్ నాట్ ఇంటర్ఫియర్, మేము మీ పనిలో మేము ఇంటర్ఫియర్ కాము. లీగల్ అసిస్టెన్స్ ఇవ్వడం కోసము పర్మిషన్ ఇవ్వండి అని అంటే ఇప్పుడు సెర్చ్ అవుతుంది కాబట్టి మేము సెర్చ్ అయిపోయిన తర్వాత మేము పర్మిషన్ ఇస్తామని చెప్పారు. సో మేము వెయిట్ చేస్తున్నాం. బహుశా ఇది విచారణ ఇంటి దగ్గర చేసే విచారణ కావచ్చు. తర్వాత సుప్రీంకోర్టుకి వాళ్ళు ఇచ్చిన అండర్టేకింగ్ ఏదైతే ఉందో ఆ అండర్టేకింగ్ పరిధి లోపట్నే ఈ విచారణ చేస్తున్నారని భావిస్తున్నాము. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అథారిటీకి సంబంధించిన వాళ్ళు ఈరోజు కవిత గారి ఇంట్లో కవిత గారిని విచారణతో పాటు సోదాలు నిర్వహించే దానికోసము వచ్చినారనేది కొంత సమాచారం ఉన్నది. పర్మిషన్ అడిగినాము, లీగల్ అసిస్టెన్స్కి మేము పర్మిషన్ అడిగినాము. కవిత గారికి లీగల్ అసిస్టెన్స్ అవసరం ఉంటుంది. వీ విల్ నాట్ ఇంటర్ఫియర్, మేము మీ పనిలో మేము ఇంటర్ఫియర్ కాము. లీగల్ అసిస్టెన్స్ ఇవ్వడం కోసము పర్మిషన్ ఇవ్వండి అని అంటే ఇప్పుడు సెర్చ్ అవుతుంది కాబట్టి మేము సెర్చ్ అయిపోయిన తర్వాత మేము పర్మిషన్ ఇస్తామని చెప్పారు. సో మేము వెయిట్ చేస్తున్నాం. బహుశా ఇది విచారణ ఇంటి దగ్గర చేసే విచారణ కావచ్చు. తర్వాత సుప్రీంకోర్టుకి వాళ్ళు ఇచ్చిన అండర్టేకింగ్ ఏదైతే ఉందో ఆ అండర్టేకింగ్ పరిధి లోపట్నే ఈ విచారణ చేస్తున్నారని భావిస్తున్నాము. ఎమ్మెల్సీ కవిత నివాసంలో ఈడీ అధికారుల సోదాలపై బీఆర్ఎస్ లీగల్ సెల్ కన్వీనర్ సోమ భరత్ కుమార్ స్పందించారు. సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ లో ఉందన్న ఆయన ఇలాంటి సమయంలో ఈడీ అధికారులు ఎలా కవిత ఇంటికి వస్తారని ప్రశ్నించారు. ఢిల్లీ నుంచి ఈడీ అధికారులు ఇలా సోదాలకు రావటం కరెక్ట్ కాదన్నారు. కవితకు న్యాయ సాయం కోసం అందించడానికి అవకాశం ఇవ్వాలని ఈడీ అధికారులను కోరినట్టు సోమ భరత్ తెలిపారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అథారిటీకి సంబంధించిన వాళ్ళు ఈరోజు కవిత గారి ఇంట్లో కవిత గారిని విచారణతో పాటు సోదాలు నిర్వహించే దానికోసము వచ్చినారనేది కొంత సమాచారం ఉన్నది. పర్మిషన్ అడిగినాము, లీగల్ అసిస్టెన్స్కి మేము పర్మిషన్ అడిగినాము. కవిత గారికి లీగల్ అసిస్టెన్స్ అవసరం ఉంటుంది.